పవన్ తిరుపతికి వెళ్ళడానికి తప్పుపట్టాల్సిన అవసరమే లేదు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ప్రధానమైనటువంటి కూటమిలో భాగస్వామి. అదే సందర్భంలో అక్కడ ముఖ్యమంత్రి గారు అప్పటికే డిఎస్పిని తర్వాతన ఎవరైతే జేఈఓని అంటే చర్యలేమో ఇద్దరి మీద గోశాల ఇన్ఛార్జి ప్లస్ డిఎస్పిని తర్వాత ముగ్గురి మీద నేను బదిలీలు చేసినటువంటి సందర్భంలో లేదు ఈఓ అడిషనల్ ఈఓ వీళ్ళ మీద చర్య ఉండాలని పవన్ చెప్పడంలోనూ తప్పులేదు. అదే సందర్భంలో దాని మీద చర్చించాలనుకోవడంలోనూ తప్పులేదు. తను అడిగిన రూటు కరెక్ట్ రెస్పాన్సిబుల్గానే అడుగుతూ వచ్చారు. అదే సందర్భంలో అక్కడికి వెళ్ళడం కూడా తప్పులేదు. ఒకటి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు లేకపోతే ఇట్లాంటప్పుడు కావచ్చు ఒక నాయకుడిగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు పాటించారు. ఆ విషయంలో అభినందించాలి. అదే సందర్భంలో భేదాభిప్రాయాలు సహజంగా ఉంటాయి. భిన్నాభిప్రాయాలే కానీ భేదాభిప్రాయం కాదు ఇది. కాబట్టి ఆ విషయంలోనూ తప్పులేదు. కాకపోతే ఏకైక అంశం వల్ల అది మాట అన్నాక ఆచరణ ఎంతవరకు జరుగుతుంది అనేటటువంటిది చూడాలి. ఇప్పటిదాకా అందరికీ ప్రక్షాళన చేసామన్నారు. ప్రక్షాళనే కరెక్ట్ అయితే కనుక ఇది ఉంటుందా? ఎవడిని ప్రక్షాళన చేయలేడు. బుర్రల్లో ప్రక్షాళన జరగాలి. అది బాధ్యత. జగన్ ఉన్నప్పుడైనా బాధ్యత మర్చిపోతుంది ఉద్యోగులే, ఇప్పుడైనా మర్చిపోతుంది ఉద్యోగులే. మనం అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.